గురువు. ఇక్కడ వేదాంత డిండిమము అనే ఈ గ్రంథాన్ని మనం చెప్పుకునేటప్పుడు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, అసలు గురువు అంటే ఎవరు, ఈ విషయాన్ని ముందు చెప్పుకోవాలి. గురువు అంటే ఎవరు? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. అటువంటి వాడు సద్గురువు అని చెప్తూ ఉన్నాడు. ఎవరు ఈ సద్గురువు అంటే? అటువంటి వాడు అన్నం బాగుంది. ఎవరు అటువంటి వాడు, ఏమిటి ఆయన లక్షణాలు? మొట్టమొదటిగా చెప్పాడు చూడండి, బ్రహ్మానందం. బ్రహ్మానందంలో విహరించేటటువంటి వాడు. బ్రహ్మానందము అంటే ఈ లోకంలో సామాన్యమైనటువంటి మానవుడు అంటే చదువుకున్నటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు, ధనం ఉన్నటువంటి వాడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు, యవ్వనము ఆరోగ్యము ఉన్నటువంటి వాడు, ఇటువంటి మానవుడు ఈ లోకంలో అనుభవించే ఆనందాన్ని మానుషానందము అని అంటారు. ఈ మానుషానందానికి 100 రెట్లుంటుంది గంధర్వానందం. ఆ గంధర్వానందానికి 100 రెట్లుంటుంది నిజ గంధర్వానందం. దానికి 100 రెట్లుంటుంది చిరలోక పితరానందం. దానికి 100 రెట్లుంటుంది అజానజ దేవానందం. అజానజ దేవానందానికి 100 రెట్లుంటుంది నిజ దేవానందం. నిజ దేవానందానికి 100 రెట్లుంటుంది దేవరాజు అయినటువంటి ఇంద్రుడు పొందే ఆనందం. దాన్నే ఇంద్రానందము అని అంటారు. దానికి 100 రెట్లుంటుంది బృహస్పతి పొందే ఆనందం. దానికి 100 రెట్లుంటుంది ప్రజాపతి పొందే ఆనందం. దానికి 100 రెట్లు ఉంటుంది బ్రహ్మ పొందే ఆనందం. దాన్ని బ్రహ్మానందము అని అంటారు. అంటే ఈ లోకంలో అన్నీ ఉన్నటువంటి మానవుడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి మానవుడు, ధనం పుష్కలంగా ఉన్నటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, శాస్త్ర పండితుడు, అటువంటి మానవుడు పొందే ఆనందమే చాలా గొప్పదైనటువంటి ఆనందము అని మనం అనుకుంటున్నాం. దానికి ఎన్ని రెట్లు ఉన్నదో చూడండి బ్రహ్మానందము అంటే. అది బ్రహ్మానందం. కాబట్టి నిరంతరము ఆనంద డోలికలలో తేలియాడేటటువంటి వాడు ఎవరు? పరమేశ్వరుడు, సాకార బ్రహ్మ. పరమపదంలో నిరంతరము ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు అటువంటి మహానుభావుడు. అటువంటి ఆనందం కలిగినటువంటి వాడు పరమ సుఖదం. పరమమైనటువంటి సుఖాన్ని మనకి ఇచ్చేటటువంటి వాడు. పరమమైనటువంటి సుఖము అంటే సుఖాలన్నింటిలోకి కూడా ఉత్కృష్టమైనటువంటిది, మనం పొందలేనటువంటి సుఖం ఏదైతే ఉన్నదో దాన్ని పరమ సుఖము అని అంటాం. అటువంటి సుఖాన్ని మనకి అందించేటటువంటి వాడు కేవలం జ్ఞానమూర్తిం. జ్ఞానమే స్వరూపంగా కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. పరమమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. జ్ఞానమే మూర్తిభవించినటువంటి రూపంగా కలిగినటువంటి వాడు ఆయన పరమేశ్వరుడు. కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం. ద్వంద్వాలకు అతీతమైనటువంటి వాడు. ద్వంద్వములు అంటే ఏమిటివి? సుఖ దుఃఖాలు. ఇలాంటివన్నీ రెండు కలిసి ఉంటాయి చూడండి. అవన్నీ కూడా ద్వంద్వములు, సుఖ దుఃఖాలు, అహంకార మమకారాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ఇటువంటి ఈ ద్వంద్వాలు అన్నింటికీ కూడా అతీతమైనటువంటి వాడు, ఆ ద్వంద్వములు లేనటువంటి వాడు. గగన సదృశ్యం. ఆకాశంలాగా. ఆకాశంలాగా ఏమిటి ఇక్కడ? సర్వవ్యాపి అయినటువంటి వాడు.
ఆకాశము అనేది సర్వవ్యాపకత్వం ఆకాశం యొక్క లక్షణం. అలాగే ఆ ఆకాశంలాగానే ఈయన కూడా సర్వవ్యాపి అయినటువంటి వాడు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు. గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం. తత్వమసి అనే మహావాక్యాన్ని అదే లక్ష్యముగా కలిగినటువంటి వాడు. ఏమిటి తత్వమసి అంటే? తత్వమసి అనేటటువంటి పదాన్ని మనం గతంలో చెప్పుకున్నాం చూడండి. ఇది మహావాక్యం. మనకి మహావాక్యాలు ఉన్నది 4. ఈ 4లోనూ కూడా తత్వమసి అనేది ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి చెప్పినటువంటి మహావాక్యం ఇది. తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. 4 కూడా మహావాక్యాలు. మహా అంటే గొప్పదైనటువంటి. ఏమిటి గొప్పతనం? వేదాంత పరిభాషలో గొప్పతనం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒకటేను అని విడమరిచి మనకి చెప్పేటటువంటిది. అది మహావాక్యము అంటే. జీవాత్మ పరమాత్మ 2 ఒకటే అనే విషయాన్ని మనకి చెప్పేది. ఈ 4 మహావాక్యాల అర్థము కూడా అదే. జీవాత్మ పరమాత్మ 2 ఒకటేనయ్యా. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపము. అయమాత్మ బ్రహ్మ, నా యొక్క ఆత్మే పరబ్రహ్మస్వరూపము. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మస్వరూపాన్ని. తత్వమసి, జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. ఇదే అద్వైత సిద్ధాంతము, అద్వైత సిద్ధాంత సారము. అటువంటి మహావాక్యాల్ని మనకి విడమర్చి చెప్పేవాడు. ఇప్పుడు ఈ తత్వమసి అనే మహావాక్యంలో 3 పదాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. 3 పదాలు ఉన్నాయి. ఒకటి తత్తు, రెండవది త్వం, మూడవది అసి. తత్తు, త్వము, అసి. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అయి ఉన్నావు. అది అంటే పైన ఉన్నటువంటి పరమాత్మ. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో అది తత్ అనేటటువంటి శబ్దంతో సూచించబడుతుంది. త్వం నీవు, నువ్వు అంటే నీలో ఉన్నటువంటి జీవాత్మ. అసి అయి ఉన్నావు, ఆ జీవాత్మ పరమాత్మ 2 ఒకటేనయ్యా అని ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి చెప్తాడు. శ్వేతకేతువు విద్యాభ్యాసం చేసి వచ్చాడు. నాయనా నేను చదువుకున్నాను, పూర్తిగా చదువుకున్నాను, నా చదువు అయిపోయింది అని చెప్పాడు శ్వేతకేతువు. ఇప్పుడు తండ్రి అడిగాడు, నాన్న నీకు ఆధ్యాత్మికమైన విషయాలు ఏమైనా చెప్పారా మీ గురువు గారు? నాకేం చెప్పలేదు. మరి బ్రహ్మోపదేశం, నాకు పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి కానీ బ్రహ్మజ్ఞానం కానీ నాకేం తెలియదు అన్నాడు. అప్పుడు తండ్రి కుమారుని కూర్చోబెట్టి ఆ విషయాలన్నీ వివరించాడు. అలా వివరిస్తూ చెప్తాడు శ్వేతకేతు, ఆకాశంలో సూర్యుడు ప్రచండమైనటువంటి కాంతులు ప్రసరిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలోనూ ఉన్నది. తత్వం అసి, అదే నువ్వు ఉన్నావు. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు చల్లదనాన్ని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఆ చంద్రునిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వు ఉన్నావు. ఈ చరాచర జగత్తులోనూ ప్రతి వస్తువులోనూ కూడా, ప్రతి వస్తువులోనూ ప్రతి జీవిలోనూ ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వు ఉన్నావు. అది అంటే పరమాత్మ. ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మే నువ్వు ఉన్నావు, ఆ బ్రహ్మమే నువ్వు ఉన్నావు. ఆ బ్రహ్మం యొక్క తత్వం ఏదైతే ఉన్నదో అదే నీలోనూ ఉన్నది. తత్వం అసి, అదే నువ్వు ఉన్నావు. అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒకటేనయ్యా అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మహావాక్యాలు యొక్క గొప్పతనం ఏమిటి అంటే
4 మహావాక్యాలకి అర్థం ఒకటేను అని చెప్పాను. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అని చెప్తున్నాయి. అయితే ఇక్కడ మిగిలిన తత్వమసి అనేటటువంటి మహావాక్యానికి కనుక అర్థం తెలుసుకున్నట్లయితే మిగిలిన 3 మహావాక్యాల అర్థం కూడా మనకి తెలుస్తుంది. తత్వమసి అనే మహావాక్యానికి అర్థం తెలుసుకుంటే మిగిలిన 3 మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ మూడింటి యొక్క అర్థం కూడా ఇదే. అంటే 4 మహావాక్యాలకే ఉన్నటువంటి అర్థం ఇదే, ఒకటే. ఈ విషయాన్నే చెప్తూ ఉన్నారు. అందుకే మనం తత్వమసి అనే మహావాక్యాన్ని ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ తత్వమసి అనే మహావాక్యాన్ని శంకర భగవత్పాదుల వారు దీన్ని వివరిస్తూ మహావాక్య దర్పణము అని ప్రత్యేకంగా ఒక గ్రంథం రాశారు. 309 శ్లోకాలతో ఉంటుంది ఆ గ్రంథం, మహావాక్య దర్పణము. ఈ మహావాక్య దర్పణానికి తెలుగులో నేను వ్యాఖ్య రాశాను. తెలుగులో వ్యాఖ్య రాశాను నేను. అలా వ్యాఖ్య రాసి ఆ పుస్తకాన్ని గుంటూరులో ఉన్నటువంటి శ్రీ శృంగేరి విరూపాక్షపీఠం, గుంటూరులో ఉంది, ఆ పీఠానికి పూర్వపీఠాధిపతులు అయినటువంటి నృసింహానంద భారతి, పూర్వాశ్రమంలో ఆయన మా తాతగారు, ఆయనకి నేను ఆ పుస్తకాన్ని అంకితం చేయటం జరిగింది. ఈ మహావాక్య దర్పణం అనే పుస్తకం శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు, పూర్వపీఠాధిపతులు అయినటువంటి వీరికి, ఆ నృసింహానంద భారతి వారికి నేను అంకితం చేయటం జరిగింది. సరే, ఇప్పుడు మీకు కావాలంటే ఆ పుస్తకం బయట దొరుకుతుంది, మహావాక్య దర్పణం, దాన్ని తీసుకుని మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు తత్వమస్యాది లక్ష్యం, తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలకు లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ మహావాక్యాలే లక్ష్యంగా కలిగినటువంటి వాడు. మహావాక్యాలే లక్ష్యం అంటే మహావాక్యంలో ఏం చెప్తూ ఉన్నాడు? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఈ విషయమే లక్ష్యంగా కలిగినటువంటి వాడు. ఆయన సాధించాల్సింది ఈ విషయమే, అంటే మోక్షము. ఆ మోక్షం పొందేటటువంటి మార్గాన్ని చూపేవాడు. ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్ష్యభూతం. ఏకం, ఒంటరిగానే ఉండేటటువంటి వాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే ఉంటుంది. అద్వితీయం, రెండోది ఏది లేనటువంటిది, అదే బ్రహ్మము అన్నాడు. అందుకే చెప్పాడు లలితా శాస్త్రంలో, ఏకాకి భూమరూపాన్ని ద్వైత ద్వైతవర్జిత, ఏకాకిగా ఉండేటటువంటిది. అది ఏమిటి అంటే భూమరూపము. భ్రమము అంటే బ్రహ్మము. రెండవది ఏది లేనిది నిర్ద్వైత, రెండవది ఏది లేనిది ద్వైతవర్జిత, ద్వైతాన్ని సంహరించేది, ద్వైతాన్ని నాశనం చేసేది. అది పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ అంటే అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? ఇక్కడ మనకి ఏకం నిత్యం, ఇది ఏకము అంటే నిత్యం, సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి వాడు. అంటే నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలు మూడింటల్లోనూ కూడా సర్వకాల సర్వావస్థలందు అలాగే ఉంటాడు. ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు లేకుండా పరమేశ్వర స్వరూపం అలాగే ఉంటుంది. చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది, అది పరమేశ్వర స్వరూపం అలాగే ఉంటుంది. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని అది ఇక్కడ మనకి చెప్పేది. ఏకం నిత్యం విమలం అచలం. విమలం, ఏ రకమైన మలములు కూడా లేనటువంటి వాడు, ఏ రకమైనటువంటి మలినములు కూడా లేనటువంటి వాడు, మచ్చలు లేనటువంటి వాడు, లోపాలు లేనటువంటి వాడు, మనం ఎత్తి చూపడానికి ఏ రకమైనటువంటి లోపం కూడా లేనటువంటి వాడు. అచలం, కదలిక లేనటువంటి వాడు, కదలకుండా ఎప్పుడు ఒకే చోట ఉంటాడు. మరి ఒకే చోట ఉంటే ఇలా అనుమానం అక్కర్లేదు మీకు. ఎందుకని అంటే బ్రహ్మం చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది. చరాచర జగత్తంతా బ్రహ్మమే ఉంది. మరి ఎక్కడికి కదులుతుంది? ఇంకా
కదలటం చోటే ఉంది. జగత్తంతా నువ్వే ఆక్రమించి ఉన్నావు కదా, మరి ఎలా కదులుతావు? కదలటం చోట్లేదు. అందుకే ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం, అన్నింటికీ సాక్షిభూతమైనటువంటి వాడు, అన్నింటినీ కూడా చూస్తూ ఉంటుంది బ్రహ్మం. అంతే. బ్రహ్మానికి పక్షపాతము అనేది లేదు, ఎవరి వైపు కూడా ఉండదు, ఏ రకమైనటువంటి పక్షపాతము ఉండదు. తన వారిని పరాయి వారిని ఎప్పుడు ఏ రకంగానూ కూడా అనుకోదు. అటువంటిది ఈ బ్రహ్మం. అన్నింటికీ జీవరాశి చేస్తూ ఉన్నటువంటి పనులన్నీ కూడా అలా చూస్తూ ఉంటుంది, ఏం మాట్లాడదు. ఎందుకంటే ఎవరు చేసిన కర్మకి తగిన ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు, అంతే. అందుకని సర్వది సాక్షిభూతం. భావాతీతం, భావాలకు అతీతమైనటువంటిది బ్రహ్మానికి. ఏ రకమైనటువంటి భావాలు కూడా ఉండవు, అన్ని భావాలకి కూడా అతీతమైనటువంటిది. త్రిగుణరహితం, సత్వరజస్తమో గుణాలు 3 గుణాలు ఉన్నాయి మనకి. ఈ 3 గుణాలకి కూడా అతీతమైనటువంటిది. మామూలుగా మన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, తమో గుణం పనికిరాదండి, రజోగుణం పనికిరాదండి, సత్వగుణం కావాలండి. సత్వగుణానికి కూడా, సత్వగుణం ఎవరి దగ్గర ఉంటుంది? మునీశ్వరులు, ఋషీశ్వరులు, దేవతలు, వీళ్ళందరూ కూడా సత్వగుణ ప్రధానులు. మోక్షం పొందాలంటే సత్వగుణం కూడా పనికిరాదు. మరేం కావాలి? లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మిక. ఆ గుణాలకు అతీతమైనటువంటిది నిర్గుణం కావాలి, గుణరహితం కావాలి. ఏ రకమైన గుణము కూడా తనకి ఉండకూడదు, అది ఇక్కడ కావాల్సింది. అందుకని ఏ రకమైనటువంటి గుణము కూడా లేనటువంటిది గుణాతీతం. భావాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి. అటువంటి వాడు సద్గురువు. అటువంటి సద్గురువుకు నేను నమస్కారం చేస్తున్నాను అని అన్నాడు. అటువంటి సద్గురువు ఎవరు అంటే మనకి దక్షిణామూర్తి. మంత్రశాస్త్రంలో దక్షిణామూర్తి గురువు. ప్రత్యేకించి శ్రీ విద్యా సంప్రదాయంలో గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి. గురు దక్షిణామూర్తి దక్షిణాచార ప్రవర్తక హైగ్రీవస్థలాచైవం వామేచ ఆనందభైరవ అన్నారు. దక్షిణామూర్తి, హైగ్రీవుడు ఇద్దరు కూడా దక్షిణాచార సంప్రదాయంలో అంటే వైదిక సంప్రదాయాన్ని ప్రవర్తింపజేశారు. ఆనందభైరవుడు మాత్రం వామ మార్గాన్ని ఆయన ప్రచారం చేశాడు. వామేచ ఆనందభైరవ. కాబట్టి ఈ రకంగా ఈ దక్షిణామూర్తి అయినటువంటి గురువు, వైదిక మార్గాన్ని ప్రవర్తింపజేసినటువంటి ఈ గురువు, అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి మళ్ళీ. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి. ద్వంద్వాలకు అతీతమైనటువంటి వాడు, తత్వమస్యాది లక్ష్యం, తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాలే లక్ష్యం కలిగినటువంటి వాడు, భావాలకు అతీతమైనటువంటి వాడు, ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం. ఒక్కడుగానే ఉన్నటువంటి వాడు. బ్రహ్మం ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది. ఒంటి వాడును చుట్టం ఒకడు లేడు, నేను ఒక్కడనే ఉన్నానయ్యా అన్నాడు. అటువంటి ఆ గురువు అయినటువంటి దక్షిణామూర్తికి ముందు మనం నమస్కారం చేసి ఈ వేదాంత డిండిమము అనేటటువంటి ఈ విషయాన్ని, ఈ గ్రంథాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.